నా ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభోదయం. ఈరోజు మనం అరణ్యకాండం గురించి నేర్చుకుందాం. మరి అరణ్యకాండం రామాయణంలో 3వ భాగం. మరి మొదటి భాగం బాలకాండం. బాలకాండం అనగానే మనకి గుర్తుకు రావాలి ఆ కాండంలో ఏం జరిగింది అంటే శ్రీరాముని యొక్క జననం నుంచి కళ్యాణం వివాహం వరకు మనకి బాలకాండంలో జరిగింది అనేది కాండం పేరు చెప్పగానే అందులో ఉన్న ఘట్టం ఒకటి గుర్తొస్తే ముందు వెనక కథ అంతా మనము రాయగలిగేలా ఉండాలి. అది బాలకాండంలో రాముడి జననం నుండి వివాహం వరకు. మరి రెండోదైన అయోధ్యకాండం. అయోధ్యకాండంలో ఏం జరిగింది అంటే ఇంకా మొదటి దాంట్లో రాముడికి వివాహం అయింది అంటే పెద్దవాడే కదా. ఆ తర్వాత ఏమైంది, రెండో దాంట్లో అయోధ్య నగరానికి రాజుగా పట్టాభిషేకం చేస్తానని దశరథ మహారాజు నిర్ణయించుకుంటాడు. కైకేయి తన 2 వరాలు అడుగుతుంది. ఆ 2 వరాలు ఏంటి అంటే భరతుడు రాజుగా ఉండాలి, రాముడు 14 ఏళ్ళ వనవాసం చేయాలి. ఆ మాట ప్రకారం రాముడు అడవికి వెళ్ళిపోతాడు. ఆ బాధతో దశరథ మహారాజు మరణిస్తాడు. తర్వాత భరతుడు వస్తాడు, రాముణ్ణి రమ్మంటాడు రాజ్యానికి. తిరిగి ఆయన రాను అంటాడు. ఇచ్చిన మాట కోసం అంటే మనిషి ఉన్నా లేకపోయినా తాను ఏదైతే తండ్రికి ఇచ్చిన మాట కోసం రాముడు అడవిలోనే 14 సంవత్సరాలు వనవాసం చేస్తాడు. తర్వాత రాను అంటాడు కాబట్టి ఆయన పాదుకలు తెచ్చి భరతుడు కూడా రాముడు ఏ విధంగా తాపస వృత్తిలో ఉన్నాడో భరతుడు కూడా అదే వేషంలో అదే వృత్తిలో నగరం వెలుపల ఉంటూ రాజ్యం సింహాసనం మీద రాముని పాదుకలు పెట్టి రాజ్య పరిపాలన సాగించాడు. ఇది అయోధ్యకాండ. ఇప్పుడు అరణ్యకాండం. అరణ్యకాండంలో ఏంటి అని అంటే రాముడు అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత రాముడు ఎంతమందికి మోక్షాన్ని ప్రసాదించిండు, రాముడు ఎంతమంది దగ్గర నుండి శక్తియుక్తులు స్వీకరించాడు అనేది మనకి అరణ్యకాండంలో తెలుస్తుంది. మరి అరణ్యకాండం, ఈ అరణ్యకాండము ఎక్కడ ప్రారంభం, ఏ అడవిలో జరిగింది అంటే దండకారణ్యము. మరి దండకారణ్యము ఎలాంటిది అని అంటే పవిత్రమైన ప్రదేశము. అక్కడ ఎవరుంటారు, మునులు ఆశ్రమాలు కట్టుకొని చాలామంది మునులు గొప్ప గొప్ప ఋషులు అంతా ఆ దండకారణ్యంలోనే జీవిస్తున్నారు. కాబట్టి ఋషులు ఎక్కడ ఉంటే అది పవిత్రమైన ప్రదేశము అని చెప్పొచ్చు. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారు, యజ్ఞాలు యాగాలు దైవ సన్నిధిలో దేవుడి పూజలు పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అది పవిత్రమైన ప్రదేశం అని చెప్పవచ్చు. మరి ఈ దండకారణ్యంలోకి నడుస్తూ నడుస్తూ మునుల ఆశ్రమాలని చేరుకుంటారు. చేరుకోగానే శ్రీరాముడు కూడా ఆయన దగ్గర అంతవరకు ధనస్సుని రెడీగా ఎక్కువ పెట్టుకుంటూ ఏమైనా జంతువులు వస్తాయా మనుషులు వస్తారా అని సిద్ధంగా ఈ అల్లెతాడు ఉంటుంది, తాడు కట్టి బాణం కొట్టడానికి వీలుగా ఎప్పుడు ఏది ఎదురైతే దాన్ని అంటే మనకి ఇబ్బంది కలిగించేటప్పుడు మాత్రమే ఆయన బాణాన్ని వాడతాడు, ప్రతిసారి అని కాదు. అట్లా సిద్ధంగా పెట్టుకునేది. కానీ ఈ మునుల ఆశ్రమాలలోకి రాగానే అంటే వచ్చిన ప్రాంతాన్ని బట్టి శ్రీరామచంద్రుడు ఆయన ధనస్సుని అల్లెతాడుని తీసి ధనస్సుకి కట్టి ఈ తాడు ఇప్పి దీన్ని కట్టేసి ఆ బాణాలు అదన్నీ కట్టి పక్కన పెట్టేసిండు. ఎందుకు అంటే మనం వచ్చింది మునులు ఉన్న ప్రదేశానికి. ఈ సాధువులతో యుద్ధం చేయాల్సిన పని లేదు. అంటే ఆశ్రమానికి వెళ్ళగానే ఆయన ఉన్న అంటే మనం కూడా ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతానికి తగినట్టుగా మనం మార్చుకోవాలి అని అక్కడ తెలుస్తుంది. రాముని చూసి ఎవరు నువ్వు బాణం కట్టిపెట్టి ఇక్కడ ఎవరు రారు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది మునులు, వాళ్ళతో ఉండాలి అంటే ఈ ఆయుధాలతో పని లేదు. కాబట్టి దాన్ని తీసి పక్కన పెట్టిండు. అంటే మనం కూడా ఇక్కడ రామాయణం చదివినంతసేపు విన్నంతసేపు రాముడు ఏం చేస్తున్నాడు అనేది మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయం. ఆశ్రమానికి వెళ్ళిండు, ధనస్సుని పక్కన పెట్టిండు అంటే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళలాగానే మనం కూడా సాధువుల మాదిరిగానే ఉండాలి అని అర్థం. అంటే రాముడు ఆచరించిండు, దాన్ని మనం అనుసరించాలి అని రామాయణం యొక్క ఉద్దేశం. నేను చెయ్యను అంటే మనం కూడా అట్లా చెప్పే వాళ్ళ మాటలని 1-2 సార్లు చూస్తాం, 3వసారి వాళ్ళు చెయ్యరు, మనకే చెప్తారు అని మనకు అర్థమైపోతుంది, మనమే పాటించాం. కాబట్టి
రాముడు అందరికీ ఆదర్శమూర్తి. అంటే ప్రతి మాట ఏదొస్తే ఆయన పని కూడా అదే చేసిండు కాబట్టి ఆదర్శమూర్తి అయ్యిండు. మరి ఇంకా అక్కడికి వెళ్ళగానే ఆశ్రమానికి తగినట్టుగా ఆయన కూడా మారినాడు. తర్వాత మునులంతా ఆయనని సాదరంగా ఆహ్వానించారు, ఆయనకి సకల మర్యాదలు చేసిరు. ఆ రాత్రికి వీళ్ళు నడక ప్రయాణం కదా, కాబట్టి ఎక్కడ ఏ ఆశ్రమానికి వెళ్ళినా అక్కడ ఇంకా రాత్రి అక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా విశ్రాంతి తీసుకోవాలి కదా. అట్లా అక్కడ ఉన్నారు. మళ్ళీ అలా 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 వెళ్తూ వెళ్తూ ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆశ్రమాన్ని సందర్శిస్తూ వెళ్తున్నారు. అట్లా వెళ్తూ వెళ్తూ ఏమైంది అంటే అడవి మధ్యలోకి వచ్చేసారు. మధ్యలోకి రాగానే అక్కడ విరాధుడు అనే రాక్షసుడు వికృత ఆకారంలో, రాక్షస ఆకారంలో, చూడడానికి భయం కలిగించే అంత పెద్ద ఆకారంలో ఎదురుపడిన తర్వాత ఏం చేసిండు, ఆయన రామలక్ష్మణులని తీసుకొని ఇట్లా భుజాల పైన పెట్టుకున్నాడు. ఆయన ఆకారం పెద్దది, వీళ్ళ ఆకారం చిన్నది. రాముడికి శక్తి లేక కాదు, వాళ్ళని ఇట్లా వాళ్ళు వస్తున్నారు, అమాదానం తీసుకొని వాళ్ళ ఇద్దరిని విరాజుడు భుజాల పైన పెట్టుకున్నాడు. దాన్ని చూసి సీతాదేవి గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు అంత శక్తి కలిగిన రామలక్ష్మణులనే ఆ రాక్షసుడు తీసేసుకున్నాడు, ఇంకా నేనెంత అనేది ఆమెకు కూడా భయమే కదా. ఆమె ఏడుస్తూ ఉంటుంది, గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉంటుంది. రాముడు లక్ష్మణుడు ఈ భుజాల మీద ఎక్కి కూడా యుద్ధం చేస్తున్నా కూడా ఇంకా పెద్ద శరీరం కదా, ఆయన చేస్తుండు, వీళ్ళు చేస్తున్నారు. ఈ భుజాలను ఇక్కడే నరికేయగానే విరాజుడు కుప్పగూలిపోయిండు. అయినా ముష్టిఘాతాలతో, అంటే చేతులు లేకపోయినా ఈ భుజాలతో మోకాళ్ళతో ఆయన పోరాటం చేస్తూనే ఉన్నాడు. చాలాసేపు జరిగింది. ఇంకా రాముడు అనుకుంటాడు, ఈ విరాధుడు చనిపోయేలా లేడు, మనమే గోతి తీసి పూడ్చి పెడదాం లక్ష్మణ అని వాళ్ళు గోతి తీయడానికి సిద్ధమవుతారు. అప్పుడు విరాధుడు ఆయన శాపం గురించి రాముడికి చెప్తాడు. ఏమని, నేను తుంబురుడు అనే గంధర్వుణ్ణి, మనకి ముక్కోటి దేవతలు తెలుసు కదా, కిన్నెరలు, కింపురుషులు, యక్షలు, గంధర్వులు అని. ఇట్లా అందులో గంధర్వ జాతికి చెందిన దేవుడు. నేను తుంబురుడు అనే గంధర్వుని, నాకు కుబేరుని శాపం వల్ల నేను ఈ వికృత ఆకారంలో విరాధుడిగా ఈ ఆకారంలో నేను ఇక్కడ ఉన్నాను. నాకు శ్రీరాముని వల్లనే శాప విముక్తి కలుగుతుంది అని కుబేరుడు చెప్పాడు. అంటే ఎవరైనా శాపం ఇస్తే దానికి విముక్తిని కూడా చెప్తారు. అంటే మరి ఇచ్చింది అట్లే ఉండదు కదా, ఎవరో ఒకరు వచ్చి వాళ్ళకి ముక్తిని కలిగించాలి కదా. అందుకే ఆయన చెప్పిండు, ఏమని, విరాధుడు నాకు కుబేరుడు చెప్పిండు, శ్రీరాముడి వల్ల నీకు శాప విమోచనం కలుగుతుంది అని. అది నీ రాకతో నాకు కలిగింది రామ, నన్ను ఇలా గోతిలో నువ్వే పూడ్చిపెట్టు అని చెప్తాడు. నన్ను గోతిలో పూడ్చిపెట్టిన తర్వాత మీరు శరభంగ మహర్షిని కలవండి అని విరాధుడు చెప్తున్నాడు. మొదట కలిసింది రాముడు విరాధుడిని, విరాధుడు శరభంగ మహర్షిని కలవమన్నాడు. విరాధునికి దహన సంస్కారాలన్నీ పూర్తి చేసి ఆయన చెప్పినట్టుగా శరభంగ మహర్షిని కలవడానికి మళ్ళీ ప్రయాణం ప్రారంభించారు. అలా నడుస్తూ శరభంగ మహర్షి ఆశ్రమాన్ని చేరుకుంటారు. మరి శరభంగ మహర్షి కూడా ఏం చేస్తున్నాడు అని అంటే రాముడి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. రాముడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన కూడా రాముడి రాకతో సంతోషపడి రాముడిని సాదరంగా ఆహ్వానించి ఆయనకు కావలసిన అతిథి మర్యాదలన్నీ చేసి ఆయన తపఫలాన్ని శ్రీరామునికి ధారపోసాడు. శరభంగ మహర్షి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చిన ఫలాన్ని ఆ ఫలాన్ని కూడా రాముడికి ధారపోసి ఆయన ఏం చేసిండు, అగ్ని తేజస్సులో బ్రహ్మలోకం చేరాడు. అంటే రాముడు రాగానే ఆయన చేసిన పని యొక్క ఫలాన్ని రాముడికి అప్పచెప్పి ధారపోసి ఆయన రాముడు చూస్తుండగానే అగ్ని కుండలి ఆశ్రమాలలో యజ్ఞాలు చేస్తారు కదా, హోమం చేస్తారు కదా, దాంట్లో ఆయన అందులోకి ఇక వెళ్ళిండు. అంటే దాంట్లోకి దూకి అగ్నికుండలిలోకి దూకగానే ఆయన దేవలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి మనమైతే కాలిపోతాం, కానీ వాళ్ళు తపస్సు చేసిన గొప్ప మహర్షులు కాబట్టి అదేం కాలిపోరు, అగ్నిలోకానికి వెళ్ళిపోయింది ఆయన జీవి.
ఆ తర్వాత అక్కడున్న వాళ్ళంతా ఈయన వెళ్ళిపోయినాడు కదా, శరభంగ మహర్షి వెళ్ళిపోయింది, కానీ ఆయనతో ఉన్న మునులు ఋషులు అంతా ఉన్నారు కదా, వాళ్ళంతా శ్రీరాముని వేడుకుంటున్నారు. రామ, మాకు రాక్షసులతో మేము చాలా కష్టాలు పడుతున్నాం, మీరే మమ్మల్ని రక్షించాలి అని. అప్పుడు రాముడు ఏమన్నాడో తెలుసా? వాళ్ళందరినీ, ఓ ఋషులారా, మీరు నన్ను కోరుకోవద్దు, పని చేయమని బతిలాడుకోవద్దు, మీరు నన్ను ఆజ్ఞాపించండి, అంటే నన్ను నువ్వు ఇది చెయ్యి రామా అని చెప్పండి, నాకు ఆజ్ఞ వెయ్యండి, అంతే తప్ప మీరు నన్ను బతిలాడుకోవద్దు, అంటే ఆర్డర్ వేయండి, రిక్వెస్ట్ చేయొద్దు అని చెప్తున్నాడు. చూడండి, అంత గొప్ప రామచంద్రమూర్తి పని చెప్పేటప్పుడు మీరు నాకు బతిలాడకండి, నన్ను ఆర్డర్ వెయ్యండి, నాకు నా పైన ఆజ్ఞాపించండి అని చెప్తున్నాడు. అని అంటే మనలో ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నా మనకన్నా పెద్దవాళ్ళ ముందు తగ్గి ఉండాలి అనేది రాముడి యొక్క గుణం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి దగ్గర రాముడి నుండి మనం నేర్చుకునేవే ఉంటాయి. మరి అక్కడ ఉన్న మహర్షులకి కలిగిన బాధలని, ఇబ్బందులను కూడా ఆ రాక్షసుల వల్ల జరిగే వాటిని రాముడు రాక్షస సంహారం చేసి వాళ్ళ కలైబరాలకు కూడా ముక్తిని కలిగించి అక్కడి నుండి శరభంగ మహర్షి చనిపోతూ సుతీక్ష్ణ మహర్షిని కలవమని చెప్పిండు. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి వస్తూ మళ్ళీ సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి వస్తూ ఉన్నప్పటికీ సుతీక్ష్ణ మహర్షి ఎదురు చూస్తున్నాడు శిష్యుల సమేతంగా. అంటే ఆయన శిష్యులతో సహా ఇంకా వాళ్ళకి తెలుస్తుంటుంది కదా, ఆ దివ్య జ్ఞానంతో చూస్తున్నాడు. రాముడి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. రాముడు రాగానే సాదరంగా ఆహ్వానించాడు. రాముడు కూడా ఇక్కడ సుతీక్ష్ణ మహర్షికి పాదాభివందనం చేస్తాడు. అంటే ఒక పెద్ద గురువు ఋషి అయినప్పటికీ రాముడి కోసం ఎదురు చూస్తుండు శిష్యులతో కలిసి. అక్కడికి వెళ్ళిన తర్వాత రాముడు కూడా నేనే దేవుణ్ణి అని ఆయన ఏం అనుకోలే ఎప్పుడు కూడా. ఆ గురువు గారికి పాదాభివందనం చేశాడు. రాముడు లక్ష్మణుడితో కలిసి పాదాభివందనం చేశాడు. అంటే ఇక్కడ మనకేం కనిపిస్తుంది అంటే పెద్దల పట్ల మర్యాద, గౌరవము అనేది కనిపిస్తుంది. మరి సుతీక్ష్ణ మహర్షి ఏమిచ్చిండు రాముడికి అని అంటే, తాను తపస్సు చేస్తే శక్తి వస్తుంది. శక్తి అంటే ఎవరినన్నా ఎవరికన్నా వరాలు ఇచ్చే శక్తి, శపించే శక్తి అలాంటిది వస్తాయి కదా. ఆ శక్తిని అంతా కూడా సుతీక్ష్ణ మహర్షి రాముడికి ధారపోసాడు. ఇక్కడనేమో తపస్సు చేసిన ఫలాన్ని ధారపోసిండు శరభంగ మహర్షి. సుతీక్ష్ణ మహర్షి ఏమో తపస్సు చేస్తే వచ్చే శక్తిని ధారపోసాడు. అంటే రావణ సంహారానికి మహర్షులు కూడా తమ శక్తి సామర్థ్యాలను అంత రాముడికి ఇవ్వడం జరిగింది. ఇది తర్వాత సుతీక్ష్ణ మహర్షి దగ్గర నుంచి రాముడు అక్కడ నుంచి మరునాడు ప్రయాణం అయ్యారు. తిరిగి అడవంతా తిరిగి 10 సంవత్సరాలు పట్టింది. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చిండు రాముడు అని అంటే సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికే తిరిగి వచ్చిండు. వచ్చిన తర్వాత సుతీక్ష్ణ మహర్షిని అడుగుతున్నాడు ఏమని, నేను అగస్త్య మహర్షి ఆశ్రమాన్ని వెళ్ళాలి, దర్శించాలి, అంటే అగస్త్య మహర్షిని కలవాలి అని రాముడే సుతీక్ష్ణ మహర్షిని అడిగాడు. అప్పుడు సుతీక్ష్ణ మహర్షి చెప్పిండు ఏమని, అగస్త్యాశ్రమం అడ్రస్, ఆయన ఎక్కడ ఉంటాడు అని అంటే ఇక్కడికి 4 యోజనాల దూరంలో ఉంటుంది అగస్త్య ఆశ్రమము. దానికన్నా ముందు అగస్త్య భ్రాత ఆశ్రమం వస్తుంది రామ, ఆ తర్వాత అగస్త్యాశ్రమం వస్తుంది అని చెప్తాడు. సరే అని అక్కడి నుండి ప్రయాణం అయ్యి, అంటే ఇప్పటికి రాముడి వనవాసం అయిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది అంటే 10 సంవత్సరాలు అయింది. ఇంకొక 4 సంవత్సరాలు మిగిలింది. అగస్త్య భ్రాత ఆశ్రమం వస్తుంది. ఆయన కూడా రాముడిని సాదరంగా ఆహ్వానిస్తాడు, అతిథి మర్యాదలు అన్నీ చేస్తాడు. ఆయన ఏమి ఇవ్వడు రాముడికి. భ్రాత అంటే అన్న లేదా తమ్ముడు, అగస్త్యుడితో పుట్టినవాడు. అగస్త్య మహర్షికి అన్ననో తమ్ముడో అవుతాడు. పేరు తెలియనప్పుడు భ్రాత అని చెప్తారు. పేరు తెలిస్తేనేమో పేరు పెట్టి పిలుస్తారు. అట్లా పేరు తెలియదు కాబట్టి అగస్త్యుడి యొక్క అన్ననో తమ్ముడో కాబట్టి అగస్త్య భ్రాత అన్నారు.
అక్కడ ఆయన ఆతిథ్యం తీసుకుంటారు. మరునాడు మళ్ళీ అక్కడ నుండి 1 యోజనం దూరం ఉంటుంది అని అగస్త్య భ్రాత చెప్తాడు. అగస్త్యాశ్రమానికి వెళ్ళడానికి దారి అక్కడ నుంచి మళ్ళీ 1 యోజనం దూరం ఉంటుంది అంటే వీళ్ళు మళ్ళీ నడక ప్రయాణిస్తాడు. అగస్త్యుడు అని అంటే వింధ్యా పర్వతాన్ని స్తంభింపచేసిన వాడు కాబట్టి అగస్త్య అంటే అర్థం అది. పర్వతాన్ని స్తంభింపచేయడం అంటే పెరుగుతుంది వింధ్యా పర్వతం, ఆకాశానికి అందేలా పెరుగుతూ ఉంటే దాన్ని పెరగకుండా ఆపగలిగే శక్తి కలిగిన వాడు కాబట్టి అగస్త్యుడు అని అంటారు. ఈ అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ అగస్త్య మహర్షి కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. అందరూ రాముడి రాక కోసం ఎదురు చూసేవాళ్ళే. అగస్త్య మహర్షి కూడా రాముడి రాక కోసం చూస్తాడు. రాముడిని అతిథి మర్యాదలతో గౌరవిస్తాడు. రాముడు కూడా మహర్షి పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉంటాడు. ఆ తర్వాత అగస్త్య మహర్షి కూడా ఆయన తపస్సు చేయడం వల్ల ఆయన కొన్ని కలిగిన వస్తువులు వచ్చినాయి కదా, వాటిని రాముడికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఏంటి అంటే అగస్త్యుడు ఇచ్చినవి ఏంటి అంటే దివ్య ధనస్సు, బాణము, అక్షయ తూనీరాలు, బాణాలు, ధనస్సు, అమోఘమైన ఖడ్గం, ఒక మంచి ఖడ్గం, అమోఘమైంది కదా, దానికి మించిన కత్తి లేదు. ఒక ధనస్సు, బాణాలు, కత్తి, ఈ మూడింటిని కూడా అగస్త్య మహర్షి శ్రీరాముడికి ఇచ్చాడు. దాన్ని రాముడు స్వీకరించాడు. ఇవన్నీ వీళ్ళంతా ఎందుకు ఇస్తున్నారు అని అంటే రావణ సంహారంలో ఈ శక్తులన్నీ ఉపయోగపడాలి రాముడికి అని, మా వంతు సహాయం ఇది అనేసి ఇస్తున్నారు. రాముడికి శక్తి లేకనే రాముడే శ్రీ మహావిష్ణువు కదా, అంటే ఎంత గొప్ప వాళ్ళైనా కొన్ని కార్యాలు సాధించేటప్పుడు ఇప్పుడు రాముడు మానవ అవతారంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళ అవసరం, వీళ్ళు ఇచ్చే శక్తులు రాముడికి అవసరం కాబట్టి తీసుకున్నాడు. నేనే దేవుణ్ణి అనుకుంటే పైనుండే రావణుడిని చంపాలి, కానీ రావణుడికి దేవుడు చంపొద్దు, ఆయనని మానవుడు ఏం చేయలేడు అనుకొని మానవుడి చేతిలో చావు కావాలని కోరాడు. కాబట్టి నా మానవ అవతారంలో జన్మించిండు. మరి మానవుడికి ఇన్ని శక్తులు ఉండవు కదా, కాబట్టి ఈ శక్తులన్నీ రాముడికి సహాయపడతాయి అని ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇస్తున్నారు రాముడికి. దివ్యధనస్సు, అక్షయ తూనీరాలు, అమోఘమైన ఖడ్గం ఇచ్చి ఆ తర్వాత సీత చేసిన సాహసాన్ని మెచ్చుకున్నాడు. మరి సీతాదేవి చేసిన సాహసం ఏంటి అని అంటే 14 ఏళ్ళ వనవాసము, అడవిలో ఉండడము అని అంటే ఒక స్త్రీకి అది ఎంతమైన కష్టమో తెలుసా. మరి ఇంత కష్టాన్ని కూడా నువ్వు కోరి, అంటే నువ్వు రాముడిపై నీకున్న భర్త మీద ఉన్న ప్రేమతో ఇంత సాహసానికి ఒడిగట్టావు అంటే ఇంత వనవాసం చేయడానికి సకల సంపదలు, సౌకర్యాలు, ఐశ్వర్యం అంతా వదిలేసి అడవిలో పండ్లు నీళ్లు తాగుకుంటూ రాముడు వెంట ఉండడానికి నువ్వు వచ్చినవు చూడు, దీనికి నాకు చాలా మెచ్చుకోవాలని ఉంది అని ఆమెని ప్రశంసించాడు. అంటే ఆమెకు భర్తపై ఉన్న ప్రేమని పొగిడాడు. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ రాముడు అడుగుతాడు, మేము ఉండడానికి మహర్షి మాకు ఒక మంచి ప్రదేశాన్ని, ఇంకా 4 సంవత్సరాలు మిగిలింది కదా, మేము ఉండడానికి మాకు ఒక మంచి ప్రదేశాన్ని సూచించండి అని అడిగితే ఆయన 1 నిమిషం ధ్యానంలోకి వెళ్ళి ఈ పరిసర ప్రాంతాల్లో ఏది బాగుంది అని చూసి ఆ తర్వాత మీరు పంచవటికి వెళ్ళండి అని సూచిస్తాడు. పంచవటిలో జనసంచారం ఉండదు, తినడానికి ఫలాలు ఉన్నాయి, తాగడానికి జలాలు ఉంటాయి, అక్కడ వేరే ఇతర మానవులు ఎవరు అక్కడికి రారు, కాబట్టి మీరు ఉండడానికి బాగుంటుంది, జనసంచారం లేని ప్రదేశం కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది, మీరు పంచవటికి వెళ్ళండి అని సూచిస్తాడు. అక్కడి నుంచి పంచవటికి ప్రయాణం అవుతారు రామ, లక్ష్మణ, సీత. అట్లా నడుచుకుంటూ పంచవటికి నడక ప్రయాణం. వీళ్ళు ఎంతసేపు ఉన్నా నడవాలి, ఆశ్రమాలలో సేద తీరాలి, విశ్రాంతి తీసుకొని మరునాడు మళ్ళీ ప్రయాణం. ఇప్పటిలాగా కారు, బస్సు, ఇప్పుడు ఎంత అడవిలో అయినా హెలికాప్టర్ వేసుకొని వెళ్ళిపోతాం మనం, లొకేషన్ పెట్టుకొని. వాళ్ళు అట్లా కాదు, నడకనే కాబట్టి ఇంకా మళ్ళీ నడక ప్రయాణం. ఎక్కడికి ప్రయాణం ఇప్పుడు అని అంటే పంచవటికి.
ఈ పంచవటికి చేరుకున్న మార్గ మధ్యంలో వీళ్ళకి దారిలో ఎవరు కలుస్తున్నారు అని అంటే జటాయువు ఎదురవుతాడు. ఈ జటాయువు అని అంటే గద్ద, పెద్ద పక్షి రూపం, పెద్ద గద్ద. మరి ఈ పక్షి రూపంలో ఉన్న జటాయువు రామలక్ష్మణులకి ఎదురవుతాడు. ఎదురైతే మరి ఎవరు అని మాట్లాడుకుంటారు కదా. మాట్లాడితే నేను దశరథ మహారాజుకి స్నేహితుడిని అని జటాయువు చెప్తాడు. దశరథ మహారాజుకి స్నేహితుడిని అనగానే మరి రాముడెవరు? దశరథ మహారాజు యొక్క కొడుకు, మా నాన్నగారి స్నేహితుడు. మనమైతే ఇప్పుడు అంకుల్ పెంకులు అంటాం, కానీ అప్పుడు వీళ్ళు మా తండ్రి గారి మిత్రుడు, అంటే మాకు కూడా తండ్రితో సమానమే అనేసి ఏం చెప్తారు రాముడు, మీరు కూడా మాతో పాటే ఉందరు, మీకు సీత బాధ్యతని మీకు అప్పగిస్తున్నా అంటే ఒక తండ్రికి కూతురు బాధ్యతని ఇచ్చినట్టు మీరు మాతో పాటు ఉండి సీత బాధ్యతని చూసుకుందరు కానీ రండి అని ఆయన వీళ్ళతో పాటు పంచవటికి జటాయువుని కూడా తీసుకొని వస్తారు. ఇవి వచ్చిన తర్వాత అన్న ఆజ్ఞ ప్రకారం లక్ష్మణుడు ఏం చేస్తాడు అని అంటే కుటీరాన్ని వెదురు కట్టెలతో మంచి కుటీరం, ఓ గుడిసె లాంటిది నిర్మిస్తాడు. నిర్మించిన తర్వాత దాన్ని ఎట్లా ఇంటి దగ్గర మనం ఇల్లు కట్టుకుంటే గృహప్రవేశం ఎట్లయితే శాస్త్రోక్తంగా చేసుకుంటామో అడవిలో కట్టిన ఈ కుటీరంలోకి కూడా ఇక కఠినం కదా పోయి ఉన్నాము అనకుండా శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఇంకా అందులో ఉంటారు, నివాసం ఉంటారు. ఆ మంచి ప్రకృతి వాతావరణానికి ఇంకో 4 సంవత్సరాలు గడిస్తే అయిపోతుంది 14 సంవత్సరాల వనవాసం. ఆ తర్వాత మళ్ళీ రాముడు అయోధ్యకి రావచ్చు. కానీ ఇంకా ఇప్పుడే వాళ్ళు మామూలుగా కూర్చొని ఇంకా రోజులు గడుస్తున్నాయి, మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరు? రామ లక్ష్మణుడు, సీత, జటాయు, వీళ్ళంతా దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటే పురాణ కథల గురించి, వాళ్ళ చరిత్రల గురించి, వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నారు. అదే సందర్భంలో ఎవరు వస్తున్నారు అని అంటే శూర్పణఖ. మరి ఎవరు అని అంటే రావణుడికి గారాల చెల్లెలు. ఈ శూర్పణఖ అట్లా తిరుగుకుంటూ వెళ్తుంది అడవిలో. ఈ రామ లక్ష్మణ సీత వీళ్ళు కనిపించారు, ఏదో కుటీరం ఉంది ఇక్కడ ఎవరు ఉన్నారు కదా అనుకుని ఆమె రాముడి దగ్గరకు వస్తుంది. వచ్చి రాముడి అందాన్ని చూసి ఈమె ముగ్ధురాలైపోతుంది. అంటే ఇంక ఈమె రాముడిని చూడగానే ఈమె మనసు, ఈమెలో ఈమె ఉండదు, ఇంకా ఈమె ఏదో లోకానికి వెళ్ళిపోతుంది. అప్పుడు రాముడిని నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతుంది. అంటే ఫస్ట్ చూడగానే తొలి చూపులోనే రాముడు ఈమెను పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. రామ నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతుంది. రాముడు ఏమంటాడు, నేనేం చేసుకోను అని లక్ష్మణుడిని చూపిస్తాడు. ఆ లక్ష్మణుడి దగ్గరికి నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతుంది. లక్ష్మణుడు ఏమంటాడు అంటే నేను మా అన్నయ్యకి దాసుని. అంటే రాముడు ఏ పని చెప్పినా లక్ష్మణుడు చేస్తాడు కదా. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో, మా వదిన గారికి సీతాదేవికి నువ్వు దాసిగా ఉండాలి, ఎందుకులే ఆ బాధ నీకు అని అంటాడు. అంటే నేను దాసుడిని అయినప్పుడు నువ్వు దాసివి కావాలి అలాగే నా కూడా అనుకుంటుంది. ఇంత కొడితే పనామలకి ఎందుకు ఉండాలి, నేను ఓనర్గా ఉండాలి కదా అని అనుకొని ఏం చేస్తుంది, ఇక లక్ష్మణుడిని వదిలేసి మళ్ళీ రాముడి దిక్కే వస్తుంది, నడుస్తుంటుంది. మళ్ళీ బతిలాడదాం అనుకుంటుంది. అని రాముడి దిక్కు వస్తుంటే మధ్యలో సీత కనిపిస్తుంది. ఆ సీతను చూడంగానే శూర్పణఖ ఏమనుకుంటుంది, ఈ సీత ఉండడం వల్లనే రాముడు నన్ను పెళ్లి చేసుకొని అంటున్నాడు. అప్పటికేదో 10 ఏళ్ళ పరిచయం ఉన్నట్టు ఆమె అంత ఆ సమయంలోనే ఇవన్నీ ఊహించేసుకొని పెళ్లి చేసుకోమని అడగడము, సీత వల్లనే రాముడు నన్ను పెళ్లి చేసుకోవడం లేదని సీత మీద అప్పటికప్పుడు కోపాన్ని పెంచుకోవడం, పోయి సీత మీద దాడి చేస్తుంది. నువ్వు ఉండడం వల్లనే రాముడు నన్ను పెళ్లి చేసుకుంటలేడు అని. అది పోయి సీతని దాడి చేయడం అంటే ఆమెను కొట్టడానికి పోతుంటేనే రాముడు ఏమంటాడు, లక్ష్మణ దుష్టులతో సహవాసం మంచిది కాదు, ఇది పోయి ఏదో చేస్తుంది సీతని అనేసి లక్ష్మణుడికి చెప్పగానే లక్ష్మణుడు పోయి ముందు ఈమెని విరూపిణిని చేయి, అంటే రూపవతిగా ఉంది కదా, అంటే అన్ని అవయవాలు సక్రమంగా ఉండి అందంగానే ఉంది, మామూలుగా చూడడానికి మామూలుగానే ఉంది. ఈమెని విరూపిణి అంటే చూడడానికి అందవిహీనంగా చేయి, అంటే ఏదో ఇప్పుడు స్త్రీలని చంపడం కానీ యుద్ధం చేయడం, స్త్రీలపై యుద్ధం చేయడం కానీ రాజుల లక్షణం కాదు. ఇప్పుడు ఆమెని చంపలేడు, ఆమెతో యుద్ధం చేయలేరు. వేరే రాజు అయితే యుద్ధం చేసేటోళ్ళే.
ఆమె స్త్రీ కాబట్టి లక్ష్మణ ఈమెని మనం ఏం చేయలేం కాబట్టి విరూపిణిని చేయి అని చెప్తాడు. అంటే రూపం మార్చేసి రూపం సరిగ్గా లేకుండా చేయాలంటే లక్ష్మణుడు ఏం చేస్తాడు, వచ్చి ముక్కు చెవులు కత్తులు నరికేస్తాడు. ఆ దగ్గర కత్తులు ఉంటాయి కదా, ముక్కు చెవుల్ని నరికేస్తాడు. అది చూసి ఏడ్చుకుంటూ లభోదిభం అనుకుంటూ మన హీరోయిన్ శూర్పణఖ ఎక్కడికి పోతుంది అని అంటే కరుడు సోదరుడు అని ఆమె అన్నయ్య కరుడి దగ్గరికి వెళ్తాడు. ఆమె అవస్థనంతా చూసి కరుడు చెల్లించిపోతాడు, మా చెల్లెలకి ఇట్లా అయిందా అనేసి. ఒక 14 మంది యోధులను పంపిస్తాడు. ముందు 14 మెంబర్స్ 14 మంది యోధులని రాముడికి మీదకి పంపిస్తే వాళ్ళ 14 మందిని ఒక్క దెబ్బకి రాముడు చంపేస్తాడు. ఆ చూడగా విషయం తెలిసి కరదూషణలు వీళ్ళిద్దరు కలిసి 14,000 మంది వీరులను పంపిస్తారు. శూరులు వీరులు బలశాలులైన ఒక 14,000 మంది సైన్యాన్ని రాముడి మీదకి పంపిస్తే ఆ 14,000 మందిని రాముడు 3 గడియల్లో దాదాపుగా 3 గంటల్లో వాళ్ళందరినీ యమలోకానికి పంపిస్తాడు, అంటే చంపేస్తాడు. ఇంకా అది ఈ వార్త ఇక్కడ జరిగిన విషయం అంతా శూర్పణఖ ముక్కు చెవులు తెగిపడినవి, కరదూషణలు 14,000 మందిని పంపించారు, అయినా రాముడు వాళ్ళందరినీ చంపేయగలిగిండు అనే వార్త ఇక్కడ ఎవరి ద్వారా అంటే అకంపనుడు, ఈయన గూఢాచారి. రాజులకి కూడా ఇప్పుడు మనం సీక్రెట్ ఏజెంట్ అంటాం కదా, రాజ్యంలో ఏం జరుగుతుందో గూఢాచారుల వల్లనే రాజుకి తెలుస్తుంది. ఆ గూఢాచారి ఎవరు అని అంటే అకంపనుడు. అకంపనుడి ద్వారా వేగంగా ఆ వార్త లంకలో ఉన్న రావణుడి దగ్గరికి చేరుతుంది. ఆ రావణుడి దగ్గరికి పోయి చెప్తాడు. రావణుడి దగ్గరికి వెళ్ళి అక్కడ రామలక్ష్మణులు సీత ఉన్నారు, ఇట్లా పోయింది, ఇది జరిగింది, ఈమె పోయి పెళ్లి చేసుకో అన్నది ఏం చెప్పాడు. ఆ ముక్కు చెవులు తెగిపడితే కరుడు ఇట్లా 14,000 మందిని పంపిస్తే ఒక 2-3 గంటల్లోనే రాముడు ఇంతమందిని చంపేసి పంపించిండు అంటే రావణుడు మహా ఆవేశంగా ఇంకా యుద్ధం చేయడానికి సిద్ధమవుతాడు. సిద్ధమైనప్పుడు రావణుడిని అకంపనుడు ఆపుతాడు. ఆయనని నువ్వు యుద్ధం చేసి గెలవలేవు, ఆయనకు దైవశక్తి ఉంది, ఆయన దైవాంశ సంభూతుడు, ఆయనతో యుద్ధం అసురుల వల్ల ఆయన ఓడిపోయేటోడు ఉంటే 14,000 మంది మన వీరులు పోయినప్పుడే ఓడిపోయేవాడు. కాబట్టి నీవు ఆయనని యుద్ధం చేసి గెలవలేవు. రాముణ్ణి గెలవాలి అని అంటే నువ్వు గెలవాలి అంటే రాముడికి ఓ అందమైన భార్య ఉంది సీతాదేవి, ఆమె నువ్వు అపహరించిన వాళ్ళకు సీత లేదు అనే ఎడబాటు అంటే బాధ, ఆ బాధతో ఆ కృషించిపోతాడు రాముడు తప్ప యుద్ధం చేసి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రాముణ్ణి గెలవలేవు, అది నీ వల్ల కాదు. సీతాదేవిని అపహరిస్తే తప్ప ఆ బాధతో రాముడు కృషించిపోతాడు తప్పిస్తే ఏ విధంగా నువ్వు రాముణ్ణి గెలవలేవు అని అంటే సరే అనుకొని మరునాడు ఉదయమే రథాన్ని తీసుకొని రావణుడు అడవిలోకి ప్రయాణమవుతాడు. అక్కడ ఎవరిని కలుస్తాడు మరి అంటే మారీచుడిని కలుస్తాడు. మారీచుడిని కలిసి చెప్తాడు, నేను సీతాదేవిని తీసుకురావడానికి వెళ్తున్నా, ఇది జరిగిన విషయం అంతా చెప్తాడు. చెప్పగానే మారీచుడు ఒకటే అంటాడు, ముందు అసలు నీకు సీతాదేవిని తీసుకొచ్చే ఆలోచన చెప్పిన వాడు నీకు నిజంగా మిత్రుడు కాదు, నీకు శత్రువు అయితేనే ఇలాంటి ఆలోచన చెప్తాడు. రాముడి యొక్క శక్తియుక్తులు తెలిసి నిన్ను రాముడి భార్యనే తీసుకురమ్మన్నాడు అంటే నీకు చెప్పిన వాడు నీ మేలు కోరేవాడు కాదు అని అంటాడు. అంటే కాదు, ఎలాగైనా తేవాలి అంటే లేదు. మారీచుడు ఒకసారి విశ్వామిత్రుడి వెంట రాముడికి పెళ్లి కాకముందే విశ్వామిత్రుడి వెంట అడవికి వస్తాడు కదా, అప్పుడు తాటకి సుబాహు అనే 2 రాక్షసులని సంహారం చేస్తాడు. ఈ మారీచుడు ఏమవుతాడు, రాముడి దెబ్బకి 7 సముద్రాలు దాటి ఇక్కడ వచ్చి పడిండు. ఆ అనుభవం ఉంది కదా, చెప్తాడు రాముడికి శక్తి సామర్థ్యాలు ఎక్కువ, నాకు తెలుసు ఆయన దెబ్బ ఎలాంటిదో, నువ్వు పోయిపోయిన భార్యను తెస్తా అంటున్నావు, ఇప్పుడు నీ లంకకి నీకు నాశనానికే తప్ప నువ్వు చేసే పని మంచికి కాదు అని చెప్తాడు. చెప్తే సరే మరి మారీచుడు ఇంతగానం చెప్తున్నాను తిరిగి వెళ్ళిపోతాడు. పోయిన తర్వాత మళ్ళీ సభ నడుస్తుంటుంది, మంత్రులతో కూడి రావణుడు సిద్ధమై సభని యథావిధిగా నడిపిస్తుంటాడు. అక్కడికి ఎవరు వస్తారు అని అంటే శూర్పణఖ వస్తుంది రావణుడి దగ్గరికి. వచ్చి
ఇంకా ఆమెకు తోచిన మాటలు పురాణాలలో ఇష్టం వచ్చిన ముందు తిట్టాలి కదా. నేను చెల్లెని నేను ఇట్లా అయినా కూడా నువ్వు వచ్చి మంచిగా రాజ్యంలో ఉన్నావు, వాళ్ళు ఏం చేయలేదు అని ఇంకా ఆమె ముందు ఆమెకి కోపాన్ని అంతా తిట్ల రూపంలో తీర్చుకున్న తర్వాత అయినా కూడా ఆయన ఏమన్నాడు, ఎందుకంటే అక్కడ రాముడి గురించి తెలుసుకొని ఊకున్నాడు. ఆ తర్వాత ఇక ఇట్లా కుదరదు అనేసి శూర్పణఖ ఏం చేసింది అంటే, అన్న వీడికి ఆడవాళ్ళు అంటే మోహం, అంటే ఎంతమంది ఆడవాళ్ళనైనా భార్యగా చేసుకోవాలనే పిచ్చి కోరిక వీడిది. ఈ విషయం తెలుసు కదా చెల్లెకి, అన్న గుణం తెలుసు కదా. అప్పుడు ఏమంటుంది అంటే, మా అన్నని ఇట్లా అని రెచ్చగొడితే లాభం లేదని అక్కడ సీత అనే అందమైన స్త్రీ ఉంది, ఆమెకి నువ్వు తగిన భర్తవి, రాముడు కాదు నువ్వు తగిన భర్తవి అనగానే ఈయనలో హీరో నిద్రపోయిన హీరో లేస్తాడు. అంటే సీతకి అంత మారీచుడు చెప్పిండు కదా, ఆమె అది అకంపనుడు చెప్పిండు కదా, అందాల రాసి మంచి గుణగణాలున్న స్త్రీ ఆమె అని సీత గురించి అకంపనుడు చెప్తాడు. తర్వాత మారీచుడు చెప్తాడు. అప్పుడు ఈయనకేమనిపించిందంటే, అంత గొప్ప స్త్రీకి నేను భర్తనైతానంట మా చెల్లెలు చెప్తుంది అనేసి ఇక నువ్వే ఆమెకు సరైన భర్తవి అంటది. అనగానే ఈయనకి హీరో పండుకున్న హీరో మళ్ళా లేస్తాడు, లోపల లేచి ఇంకెట్లయినా ఇక సీతను తెచ్చుకోవాలి అనుకుంటాడు. కానీ ఈయన ఉద్దేశము శూర్పణఖకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవడం కాదు ఇక్కడ, ఆ సీతని ఈయనకు భార్యగా చేసుకోవడం. అందుకే ఆమె ఈ విధంగా రెచ్చగొడుతుంది రావణుడు. ఆ మాటలకి ఇంకా ఆయన సీతకి నేనే తగిన భర్తనంట అన్న ఫోబియాలో ఇంకా పోయి మళ్ళీ రథాన్ని తీసుకొని మారీచుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే మారీచుడు చెప్తాడు, నీకు చెప్పినా వింటలేవు, మళ్ళీ ఎందుకు వచ్చినవు అని. అంటే లేదు, ఏ విధంగానైనా నేను సీతని అపహరించాలి అని అంటాడు. మారీచుడు చెప్తాడు, అది నీ వల్ల కాదు అని, లేదంటే నువ్వు నాకు సహాయం చేయకపోతే నేను నిన్ను చంపేస్తా అంటాడు రావణుడు. అప్పుడు మారీచుడు అనుకుంటాడు, అంటే ఏ విధంగా చేయమంటాడు రావణుడు సహాయము అని అంటే, బంగారు లేడిగాను మారి అక్కడ తిరుగుతుంటే ఇదంతా ఇక నేను ఆమెను ఎత్తుకొచ్చుకుంటా, నువ్వు బంగారు లేడిగా మారాలి అని చెప్తాడు. అప్పుడు మారీచుడు ఆలోచిస్తాడు, ఇప్పుడు బంగారు లేడిగా మారి రాముడి ముందు పోతే రాముడి చేతిలో చేస్తా, బంగారు లేడిగా మారకుండా ఇక్కడే ఉంటే ఈ దుర్మార్గుడి చేతిలో చేస్తా. అంటే ఎటుపోయినా రెండు విధాల నేను పని చేయకపోయినా చేసినా నాకు చావు అనేది తథ్యం. అంటే ఇక నాకు చావు రాసి పెట్టింది, అయిపోయింది, నేను ఈ రోజుతో నాకు ఇంతే, నేను చావడం ఖాయం. కాబట్టి నా చావు కూడా ఎలా జరగాలి, మరి మంచోడి చేతిలో చేస్తేనన్నా బాగు, ఈ దుర్మార్గుడి చేతిలో నేనెందుకు చావాలి, అదేదో రాముడి చేతిలో చావడం మేలు అనుకొని రావణుడి మాట ప్రకారము మారీచుడు బంగారు లేడిగా మారి సీత ఉన్న ప్రదేశంలోకి వెళ్ళి ఆమె కనిపించేలాగా మారీచుడు బంగారు లేడిగా మారి అక్కడ తిరుగుతూ ఉంటే సీత ఆ లేడీని చూసి, మాయ లేడీని చూసి ఆమెకు మంచిగా అందంగా అనిపిస్తుంది. రాముడికి చెప్తుంది, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఉద్యానవనంలో అంటే బంగ్లా ముందు తోట ఉంటుంది కదా, అందులో పెట్టుకుందాము, మన భవనం ముందు అందంగా ఉంటుంది, వెళ్ళి తీసుకురా అని రాముడికి చెప్తుంది. రాముడికి చెప్తే లక్ష్మణుడు చెప్తాడు, అది నిస్సందేహంగా అసలు ఇంకా ఆలోచనే లేదు, అలాంటి లేడీ ఇక్కడ అసలు ఉండదు కదా, ఆ బంగారం కలర్లో ఎందుకు ఉంటుంది, అది మాయ లేడీ, ఖచ్చితంగా మారీచుడే అప్పుడప్పుడు ఇట్లా మారువేషంలో మారి అందరినీ ఇబ్బంది పెడుతుంటాడు, ఆ వచ్చింది మారీచుడే అని లక్ష్మణుడు కరాఖండిగా చెప్తాడు. అయినా సీతాదేవి వినదు, రాముడిని తెమ్మనే చెప్తుంది. ఇక భార్య మాట కాదనలేక, సీత మాట కాదనలేక శ్రీరామచంద్రమూర్తి ఆ ధనస్సు తీసుకొని ఇంకా దాని వెంట పరిగెడుతూనే ఉంటాడు. అడవిలో పోయినంత దూరంలో పోతూనే ఉంటుంది, పరిగెత్తి ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత రాముడు బాణం దానికి తగులుతుంది. అప్పుడు అది అమ్మ అయ్య అనాలి కదా, చనిపోయేటప్పుడు అనకుండా లక్ష్మణ సీత అని చనిపోతుంది. ఆ పిలుపు ఇక్కడ ఆశ్రమంలో ఉన్న వీళ్ళకి వినిపిస్తుంది, సీతకి లక్ష్మణుడికి. లక్ష్మణుడు ఏం భయపడడు, అది మారువేషంలో ఉన్నదే, రాముడికి ఏం కాదు. ఎందుకు, రాముడి గురించి లక్ష్మణుడికి తెలుసు కదా, ఆయనకున్న శక్తి సామర్థ్యాలు తెలుసు కాబట్టి
ఆయన నిశ్చింతగా ఉంటాడు. కానీ సీత మాత్రం కలవరపడుతుంది. లక్ష్మణ, అక్కడ రాముడు ఏదో అపాయంలో ఉన్నాడు, ప్రమాదంలో చిక్కుకున్నాడు, నువ్వు వెళ్ళి ముందు మీ అన్నని రక్షించు అంటుంది. లేదమ్మా, నన్ను ఇక్కడే కాపలా, నీకు కాపలాగా ఉండమన్నాడు అని చెప్తాడు. అయినా కూడా ఈమె చెప్పినా లక్ష్మణుడు వెళ్ళాడు. వెళ్ళకపోతే ఇంకా చివరికి ఈమె ఏమంటుంది అంటే, ఈమె మనసులో నుండి వచ్చింది కూడా ఏం కాదన్నమాట. ఏంటంటే అక్కడ రాముడికి ఏమవుతుందో అన్న ఆవేదనలో లక్ష్మణుడి ఒక మాట అంటుంది. ఈమెని, నీకు నాపై ఏదో చెడ్డ ఆలోచన ఉంది అంటే, ఇంకా మీ అన్న ఎటుపోయినా సరే నువ్వు నన్ను ఏదో చెయ్యడానికే అనేది ఆమె ఆ మాట అనగానే లక్ష్మణుడు, ఇంకా ఇంత మాటని నేను ఇక్కడ ఉండి రక్షణ కోసం ఉండడం ఎందుకు, ఆ మాట పడడం ఎందుకు, నాకు నీపై ఎలాంటి ఆలోచన లేదమ్మా, నువ్వు నా తల్లితో సమానము అనేసి ఆమెకు కొన్ని జాగ్రత్తలు చెప్పి ఆయన అడవిలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయన వెళ్తూనే ఉంటాడు. అక్కడ ఇక్కడ ఏమవుతుంది, మనకు కొన్ని సినిమాల్లో లక్ష్మణ రేఖ, ఆది పురుషులో ఒకలాగా, పాత సినిమాలో లక్ష్మణ రేఖ అని, కానీ ఇది ఈ మన రామాయణంలో అలాంటివి ఏం లేవు. లక్ష్మణ రేఖ కూడా ఏం గీయడు లక్ష్మణుడు. ఆమెకు జాగ్రత్త చెప్పి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రావణుడు ఆయన నిజ రూపంలో వస్తే భయపడతారని నా సన్యాసి రూపంలో సీతాదేవి ఆశ్రమానికి వస్తాడు. అప్పుడు సాధువుని ఎలా గౌరవిస్తారు మనకు భిక్షపాఠంలో తెలిసే కదా. అన్ని మర్యాదలు చేయకపోయినా సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకు ఆసనము, కూర్చోడానికి ఒక పీట వేసి, తినడానికి ఎండలో పడి వస్తారు కాబట్టి తినడానికి పండ్లు, నీళ్ళు ఇచ్చి మర్యాద చేసి గుమ్మానికి ఒకటే ద్వారానికి వేసి చూస్తూ ఉంటుంది సీత. మనం కూడా ఎవరన్నా వస్తారు, మన ఇంట్లో వాళ్ళు లేకపోతే వస్తురా లేరా అని కిటికీల్లోంచి చూస్తాం కదా, డోర్కి వేసి చూస్తాం కదా. సీతాదేవి కూడా సాధువు వచ్చిండు, పోయిన వాళ్ళు రాముడి పిలుపు వినబడ్డది, రాముడికి ఏమైంది, పోయిన లక్ష్మణుడు అటే పోయిండు అని ఆమె ఆందోళనతోనే అటు చూస్తుంది, ఇటు పెడుతుంటుంది. ఆ తర్వాత ఆయన అన్ని పెట్టిన తర్వాత నిజ రూపాన్ని చూపిస్తాడు. నేను లంకాధీశుణ్ణి, నేను రావణుణ్ణి, నేను లంకా నగరానికి అధిపతిని, నా దగ్గర చాలా సంపద ఉంది, నువ్వు ఇక్కడే ఉంటావు, నన్ను పెళ్లి చేసుకో అనేసి ఆమెను అంటాడు. సీతాదేవి ఏమంటుంది, నీకు రాముడి గురించి తెలియదు, నీ చావు మూడి నువ్వు ఇక్కడికి వచ్చినావు, రాముడి గురించి తెలియదు అంటే ఇన్ని మాటలు ఎందుకు అనేసి ఆమెని తన బలవంతంగా తన రథంపై ఎక్కించుకొని వెళ్తుంటాడు. అంటే ఆమె అనుమతి లేకుండా స్త్రీలను పట్టుకుంటే ఆయనకు శాపం ఉంది, కానీ ఆయన శక్తి, మంత్రశక్తి వల్ల ఆమెని రథం ఎక్కించగలుగుతాడు. అంటే ఆ మట్టితో అట్లనే ఎక్కించగలుగుతాడు. ఆ రథంలో ఎక్కిన సీత తిడుతూనే ఉంటుంది, పోయినంత దూరము దుర్మార్గుడా నన్ను వదిలేయని ఏడుస్తూనే ఉంటుంది. ఆ ఏడుపుకు సీత అరుపులకి జటాయువు నిద్రపోదాము అని అనుకుంటుంటాడు. అప్పుడే ఇక పనుకుందాము అనుకున్నప్పుడు మనం కొన్ని ఏర్పాట్లు చేసుకుంటుంటాం కదా, మధ్యలో డిస్టర్బ్ కాకుండా డోర్లు పెట్టడము ఏదో ఒకటి. అట్లా జటాయువు కూడా ఒక ప్లేస్ చూసుకొని మంచిగా పనుకుందాము అని నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో సీతాదేవి అరుపులు ఆకాశంలో వినిపిస్తాయి. వినిపించగానే నా పక్షి కదా జటాయువు ఎగిరి ఆ పైన ఏందో సీత కనిపించింది కదా అని పైనకు పోయి రావణుడితో ఆ రథానికి ఎదురుపడి రావణుడితో యుద్ధం చేస్తే రావణుడు తన 2 రెక్కలని కాళ్ళని నరికేస్తాడు, వచ్చి కింద పడతాడు, రక్తసిక్తమై పడి ఉంటాడు జటాయువు. అట్లనే తీసుకొని వెళ్తుంటే సీతాదేవి ఏడుస్తూనే తన ఉత్తరీయంలో అంటే ఇంత చీర కొంగును చింపి వీళ్ళకి ఆత్రి, అనసూయ వాళ్ళు ఉన్నారు కదా, కొన్ని ఆభరణాలు ఇస్తారు. ఆ ఆభరణాలని సీతాదేవి ఏం చేస్తుంది అంటే ఈ ఉత్తరీయంలో చింపి కొన్ని మూట కట్టి అక్కడ ఒక గుట్ట మీద ఈ వానర సైన్యానికి చెందిన ఒక 5-6 మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళని ఆమె పైనుండి ఆ ఏడుపులనే చూస్తూ ఉంటుంది, నాకేమన్నా దారి దొరకకపోతుందా అని. ఆ మూటని ఆ 5 పర్వతం మీద కూర్చున్న వాళ్ళ చేతుల్లో పడే విధంగా విసిరేస్తుంది. అది వాళ్ళ చేతుల్లో పడుతుంది. ఇంకా సీత అటు వెళ్ళిపోతుంది. రాముడు దగ్గరికి లక్ష్మణుడు వెళ్తాడు. ఇక్కడ వెళ్ళే వరకు రాముడికి భయం అవుతుంది, ఏంది నువ్వెందుకు వచ్చినావు, నేను సీత దగ్గర ఉండమన్నా కదా అని. అంటే సీత ఇట్లా మాట్లాడింది అని జరిగిన విషయం అంతా నీ గొంతు వినిపించింది పొమ్మన్నది అని పూసకొచ్చినట్టు ఇక్కడ జరిగిన మాటలన్నీ రాముడికి చెప్తే ఇంకా రాముడు లక్ష్మణుడు ఇద్దరు తిరిగి ఇంటికి వచ్చే వరకు అక్కడ సీతాదేవి ఉండదు.
ఆమె పెట్టిన పండ్లన్నీ పడి ఉంటే అక్కడ ఏదో దారుణం జరిగింది అని రాముడికి అర్థమవుతుంది. అర్థమై సీత సీత అని ఏడుస్తూ ఆయనకి ఆవేశము, కోపము, ఏడుపు కట్టలు తెంచుకుంటూ ఉంటుంది. అప్పుడు ఈ లోకాన్ని శపించాలి అనేంత కోపం వచ్చేసరికి లక్ష్మణుడు, అన్న శాంతించు, తొందరపడకు, మనకు వదిన ఎలాగైనా దొరుకుతుంది, మనం ముందుకు వెళ్ళి వెతుకుదాము అంటాడు. అట్లా అని ముందుకు నడుస్తూ ఉంటే జటాయువు మొత్తం రక్తంలో వండిపోతాడు కదా. అయితే ఇలా పక్షి కదా, సీతనే తిన్నాడేమో అనేసి ముందు ఒక అనుమానం కలుగుతుంది జటాయువుని చూడంగానే. ఈ రక్తమంతా సీతదేనేమో, సీతను చంపిండేమో, తిన్నాడేమో అని. కానీ జటాయువు దగ్గరకు వచ్చేవరకు జటాయువు చెప్తాడు, రావణుడు సీతాదేవిని ఇట్లా రథంలో తీసుకెళ్తుంటే నేను అడ్డుపడినందుకు నాకు ఇట్లా కాళ్ళు రెక్కలు నరికేసిండు రామ అని చెప్పి ఆయన చనిపోతాడు. ఆయనకి కూడా దహన సంస్కారాలన్నీ చేసి ఇక్కడ చూడండి విరాధుడికి చేస్తాడు. తర్వాత ఇప్పుడు పక్షి అయిన జటాయువుకు కూడా దహన సంస్కారాలన్నీ చేసి ఆస్తికలు గంగానదిలో కలిపి ఆ ముందుకు నడుస్తూ సీత పోయిన బాధలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జటాయువుకి దహన సంస్కారాలు జరిపిస్తాడు. చూడండి ఎవరు ఎప్పుడు ఎక్కడ చేస్తారో. రాముడు దశరథ మహారాజుకి దహన సంస్కారాలు చేయలేకపోయిండు. పెద్ద కొడుకు అయి ఉండి అక్కడ చేయలేకపోయిండు. ఆ పరిస్థితి అక్కడ ఆయన లేడు, చేయలేకపోయిండు. కానీ అడవిలో రాక్షసులకి, పక్షులకి కూడా దహన సంస్కారాలు చేయగలిగిండు. మనము ఎవరైనా చనిపోతే చూడడానికి వెళ్ళడానికే కొందరికి బాగా అనుమానాలు ఉంటాయి. ఇట్లా చూడగానే, శవాన్ని చూడగానే వీళ్ళు కూడా చచ్చిపోతామేమో అనుకుంటారు. అట్లాంటి వాళ్ళని చూస్తే అనిపిస్తుంది నాకు, వీళ్ళు రామాయణం చదివితే బాగుండు అని. కాబట్టి ఎవరైనా చనిపోయినప్పుడు మనము కనీసము చూడడానికి కూడా వెళ్ళని వాళ్ళు ఉంటారు. ఎందుకు చూస్తే వాళ్ళతో పోతామా మనము? మన టైం వచ్చినప్పుడు మనం పోతాం కదా. కానీ ఇక్కడ ఏందో అది అపశకునం అని, చావిళ్ళు, చనిపోయిన వాళ్ళు అంటే పెద్ద అపశకునం లాగా చూస్తారు. అదేది కాదు. మనకి కుదిరినంతలో, మనకి తోచినంతలో శవాలకి కానీ ఎక్కడ ఎవరైనా ఎవరు లేని వాళ్ళు ఏదైనా ఉన్నా కూడా మనం ముందుకెళ్ళి చెయ్యాలి. నువ్వు మొత్తం చేయాల్సింది లేదు. నీ వల్ల ఎంత చేతనవుతుందో అంత చేతనైనంత వరకు నువ్వు అక్కడ నీ వంతు కార్యక్రమాన్ని నిర్వర్తించు అని రాముడు మనకి నేర్పిస్తున్నాడు. నేను చేసిన కదా జటాయువుకి మీరు చేయండి అని చెప్పలే. ఇప్పుడు ఆయన అంత బాధలో ఉండి కూడా జటాయువుకి అంత్యక్రియలు చేసిండు, చివరి పనులు అన్నప్పుడు మనం తెలిసిన వాళ్ళు ఇంకా మనం కులం కాకపోతే, తలం కాకపోతే కనీసం చూడడానికి కూడా పోరు. కానీ రాముడు అంతటి వాడు పక్షులని కూడా సాధారణంగా తీసుకొని అన్నీ చేసినప్పుడు మనం మనుషులము, సాటి మనుషులకి కూడా చెయ్యాలి. ఇప్పటి వరకు మీరు ఎవరైనా శవాన్ని చనిపోతే వెళ్ళకండి అంటారు మన అమ్మవారు, నాన్నవారు. పిల్లలు చూడారా? పిల్లలు పెద్దవాళ్ళు కారా? పెద్దవాళ్ళు ముసలోళ్ళు కారా? ఎప్పటికైనా పోయేదే కదా. ఎన్ని రోజులు చావులని, చావింటిని, శవాలను చూడకుండా బతుకుతాం మనం? కాబట్టి ఖచ్చితంగా ఏ శవాన్నైనా చూడవచ్చు, నీకు చేతనైన పని చేయొచ్చు అని ఇక్కడ రాముడు చెప్తున్నాడు. ఆయన ఆచరిస్తున్నాడు. దాన్ని మనం పాటిద్దాం, అనుసరిద్దాం. ఆ తర్వాత ఇంకా ముందుకు అడవిలో ముందుకు వెళ్తూనే ఉంటారు. వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ కబంధుడు అనే రాక్షసుడు ఎదురవుతాడు. వీళ్ళు వెతుకుతూ ఉన్నారు. కబంధుడు అనే రాక్షసుడు ఎదురవుతాడు. ఆయన ఎట్లా ఉంటాడు అని అంటే ఆయన కూడా వికృత ఆకారమే, చూడడానికి చాలా భయంకరంగా. కడుపు భాగంలో ముఖం ఉంటుంది, రొమ్ముకి ఒక కన్ను ఉంటుంది. కడుపు భాగంలో ముఖము, ఈ ఛాతి భాగంలో ఒక కన్ను ఉంటుంది. అంటే ఆ మనిషి చూడడానికి ఎంత వికృతంగా ఉన్నాడో చూడండి. మరి నాకు ఈ కబంధుడికి చేతులు మాత్రం యోజనం పొడవుంటాయి. అంటే ఒక యోజనం అంటే 7-8 కిలోమీటర్ల దూరం. అంటే ఆయన చేతులు అంత పెద్దగా ఉంటాయి. అందుకే అక్కడక్కడ జాతీయము కబంధ హస్తాలు అని అంటారు. అంటే ఈ కబంధుడి యొక్క చేతులు ఎంత పొడవు ఉంటాయి, ఆయన చేతుల్లో చిక్కిన వాళ్ళు ఎవరు విదిలించుకోలేరు. కాబట్టి మనం బయట కూడా కబంధ హస్తాలు అంటే ఎవరైనా గట్టిగా పట్టుకుంటే అన్నకెళ్ళి మనము వాళ్ళని విడిచిపెట్టి రాలేము, అంటే వదిలించుకోలేము అనేది ఈ కబంధుడి పేరు మీద వచ్చిన జాతీయము. రామలక్ష్మణులను కూడా తిందామని పట్టుకుంటే రామలక్ష్మణులు తన భుజాలని నరికేస్తారు. అప్పుడు ఆయన కుప్పగూలి కింద పడిపోతాడు. పడిపోయిన తర్వాత వచ్చింది రామలక్ష్మణులు అనే విషయం కబంధుడు గ్రహిస్తాడు.
గ్రహించి చెప్తాడు, రామ నేను శాపం వల్ల ఈ వికృత రూపంలో ఉన్నాను అనేసి చెప్తాడు. చెప్తే మరి మాకు ఇక్కడ ఇంకప్పుడు మంచిగా మాట్లాడుకుంటారు అన్నట్టు. మాకు రావణుడు సీతాదేవిని అపహరించాడు అనే విషయం మాత్రమే తెలుసు, కానీ ఆ రావణుడు ఉండే ప్రదేశం తెలియదు, నీవు చెప్పు అని అంటాడు. అంటే అప్పుడు కబంధుడు ఏమంటాడంటే, రామ నాకు ఈ రూపంలో దివ్యజ్ఞానం ఉండదు, నా శరీరాన్ని దహిస్తే నాకు దివ్య రూపం వస్తుంది, అప్పుడు దివ్యజ్ఞానంతో మీకు ఏమైనా చెప్పగలను అంటాడు. అంటే నా శరీరాన్ని అగ్ని సంస్కారాలు చేయమని చెప్తాడు. ఇక్కడ చూడండి, కబంధుడికి కూడా అగ్ని సంస్కారాలు అంటే నన్ను కాష్టం అంటాం కదా మనం, అది చేస్తారు. అంటే అగ్నిలో ఆయన మంటలో వేసి ఆయనకు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తాడు. ఇక్కడ రాక్షసులకి చూడండి ఎంతమందికి నా దహన సంస్కారాలు చేసిండు. ఆయన అగ్ని సంస్కారాలన్నీ పూర్తి చేసిన తర్వాత ఆయన పూర్వరూపం వచ్చి ఆయన ఏం చెప్తాడు అని అంటే, కబంధుడు ఇక్కడికి కొద్ది దూరంలో సుగ్రీవుడు ఉంటాడు, ఆయనతో మైత్రి చేసుకో, నీకు ఏమైనా ఉపయోగం కలుగుతుంది అని వాలి సుగ్రీవుల కథని రాముడికి చెప్పి అక్కడి నుంచి ఆయన దివ్యలోకానికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ ముందుకు నడుస్తూ 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 వీళ్ళు ఇప్పుడు సుగ్రీవుని కలవడానికి నడుస్తున్నారు. అప్పుడు పంపా సరోవరం పక్కన ఆ నదిని ఆదుకొని ఒక శబరి ఆశ్రమం వస్తుంది, శబరి మాత ఆశ్రమం వస్తుంది. ఆశ్రమంలోకి వెళ్ళగానే ఈమె శబరి మాత కొన్ని సంవత్సరాల నుండి రాముడి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంది. రాముడి రాకతో ఆమెకి మోక్షం కలుగుతుంది, రామ దర్శనంతోనే మోక్షం కలుగుతుంది అనేసి ఆమె రాముడి కోసం ఎదురు చూస్తున్న సమయంలో రాముడు అక్కడికి వెళ్తే ఆమె అంతా పులకించిపోతుంది, నా రాముడు ఇన్నాళ్ళకు వచ్చిండా అని. ఆమె చాలా వృద్ధురాలైపోతుంది రాముడి తపస్సులో. ఆమె రాముడికి కొన్ని పళ్ళని తిని రాముడికి పెట్టడానికి ముందు తిని చూసి రాముడికి ఇస్తుంది, ఎందుకు బాగున్నాయా లేవా, రాముడు తినగలడా లేడా అని. అంటే ఇక్కడ ఎంగిలి పళ్ళని ఆమె ఇవ్వడం అనేది పాపం దేవుడికి పెట్టడం అనేది కాదు ఇక్కడ. అంటే ఆమె రాముడి కోసం తపస్సు చేస్తూ ఉన్న సమయంలో రాముడే ఆమెకు ఎదురయ్యింది కాబట్టి ఆమె మహాభక్తురాలు కాబట్టి భక్తుడు భక్తితో ఏమిచ్చినా భగవంతుడు అనేవాడు స్వీకరిస్తాడు. మనకు తెలుసు భక్త కన్నప్ప మాంసం పెట్టిండు, కన్ను తీసిండు, ఆయన కన్ను పెట్టిండు, మాంసం ముంగట పెడితే అవి పళ్ళ రూపంలో దేవుడు స్వీకరిస్తాడు శివుడు. అంటే భక్తుడు ఇష్టంగా అంటే ఆయనలో లీనమైన భక్తులకే. మనం ఏదో నటిస్తూ రోజు పూజ చేస్తున్నా నేను భక్తురాల్ని అంటే కాదు, పూర్తిగా దేవుళ్ళలో లీనమైన వాళ్ళకే వాళ్ళు ఏం చేసినా భగవంతుడు క్షమిస్తాడు. మరి ఆ ఎంగిలి పళ్ళని తీసి తిని రుచి చూసి రాముడికి ఇస్తుంది, ఇది బాగుంది రామ నువ్వు తిను అని. ఆ ఎంగిలి పళ్ళని కూడా రాముడు స్వీకరిస్తాడు. అంటే అక్కడ ఆమె భక్తి కనిపిస్తుంది. ఆ తర్వాత రాముడి రాకతో ఆమె మోక్షం లభిస్తుంది, దైవలోకానికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ నడక ప్రారంభించి ఋష్యముఖ పర్వతం వైపు రాముడి ప్రయాణం కొనసాగుతుంది సుగ్రీవుడి కలవడం కోసం. ఈ పాఠం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని పాఠాలతో మళ్ళీ కలుద్దాం.